ప్రియులారా, కొన్ని సందర్భాలలో మనము విచారము, చింత చేస్తూ ఉంటాం. అయితే ఆ చింతకు విముక్తి, విరుగుడు ఏంటంటే ప్రభువుని సంతోషపరచడమే మన విచారములన్నిటికీ విముక్తి, విరుగుడు. మనము మన ఎదుట ఉండినటువంటి శ్రమలు, దుఃఖములు, వేదనలు, చింత, వీటన్నిటి విషయమై మనము విచారిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. వాటిని చూసినప్పుడల్లా ఏమి జరుగుతుందో అని ఆందోళన, దుఃఖము, వేదన కలుగుతుంది. కానీ వాటి వైపు మనము చూడక ప్రభుని సంతోషపరిచేది ఎలాగో ఆ అన్వేషణలో మనం ఉన్నప్పుడు మన విచారములన్నిటికీ విముక్తి దొరుకుతుందండి. ప్రభుని సంతోషపరుస్తే మన విచారములన్నీ కొట్టివేయబడతాయి. అందుకే